ఇంత పెద్ద బతికింది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ళంతు చూడాలంటే కావలసిందే జాలి, దయ, కరుణ. ఇలాంటి పదాలకి అర్థమే తెలియని అసురుడు. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆ విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. ఫైనల్ గా పెద్ద మూవీ షూటింగ్ 90% కంప్లీట్ అయింది. ఈ మూవీ నుంచి అప్డేట్స్ అన్ని కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మెయిన్ గా ఈ మూవీ క్లైమాక్స్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. రామ్ చరణ్ గారికి, జగపతి బాబు గారికి క్లైమాక్స్ సీక్వెన్స్ లో వచ్చి ఒక ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీ నుంచి సాంగ్స్ అన్ని కూడా రిలీజ్ అవబోతున్నాయి. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ప్రజెంట్ ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది. మెయిన్ గా ఈ మూవీలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే అనసూయ గారి క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా వైలెంట్ గా ఉండబోతుంది. అనసూయ గారు ఈ మూవీ సెకండ్ హాఫ్ లో క్యామియో రోల్ లో కనిపించబోతున్నారు. మెయిన్ గా అనసూయ గారికి, రామ్ చరణ్ గారికి ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ అయితే ఉండబోతుంది. అది నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.